కమ్యూనిస్టులంతా కలిసే ఉండాలనే విషయంలో క్లారిటీ ఉందని, అయితే ఎవరిని వ్యతిరేకించాలి అనే దానిపై తేడాలున్నాయని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. జనసేనతో ప్రాథమిక చర్చలు జరిపామని, కోదండరాంతో త్వరలో చర్చలు జరుపుతామని తెలిపారు. టీడీపీ, కోదండరాం, సిపిఐ కూటమితో పనిచేయడానికి సిద్దమన్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలి అన్నదే తమ పార్టీ రాజకీయ తీర్మానానికి వ్యతిరేకమన్నారు. సిపిఐ తమ విధానాలనే మార్చుకోవాలంటూ చెప్పిందని అన్నారు. కాంగ్రెస్ ని, టీడీపీని ఒకే ఘాటును చూడలేమన్నారు. సిపిఐ వైఖరి చూస్తుంటే కలిసొచ్చే అవకాశం లేదంటున్న తమ్మినేనితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ముందస్తు ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల వ్యూహరచన ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే సిపిఎం బిఎల్ఎఫ్ని ఏర్పాటు చేసుకుంది. సిపిఐ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మనతో ఉన్నారు. తమ్మినేని గారు, ఏంటి సిపిఎం అడుగులు ఎటువైపు వేయబోతున్నాయి? సిపిఎం పార్టీకి సంబంధించినంత వరకు గతంలోనే మేము బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ యొక్క ఆశయం తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ప్రభుత్వం స్థాపించాలని, అంటే సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచి దాని ఆధారంగా కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాం. గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ పార్టీలు కానీ ఇవేవి కూడా తెలంగాణ అభివృద్ధికి సక్రమమైన మార్గాన్ని చూపించలేకపోయినాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సరే గత 4.5 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నడక చూస్తే ఈ పార్టీ కూడా తెలంగాణను ముందుకు తీసుకుపోవడంలో వైఫల్యం చెందిందనేది మా అభిప్రాయం. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ పంధాతో మేము బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్తో 119 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. మీ మనసు కూడా ఈ మధ్య మారినట్టుంది. ఓన్లీ బిఎల్ఎఫ్, సిపిఎం పార్టీ రెండు మాత్రమే కలిసి పనిచేయాలనుకున్నాం, కానీ జనసేనతో కూడా రాజకీయ ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. జనసేన పార్టీతో ప్రాథమికంగా చర్చలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో జనసేన వైఖరి ఏంటో ఇంకా చెప్పాల్సి ఉంది. మేము వారి ముందు స్పష్టమైనటువంటి మా కార్యాచరణని ప్రకటించాం. వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ కార్యాచరణ గురించి, అంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించో, సామాజిక న్యాయం గురించో, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధానాల గురించో, ఈ అంశాలకు సంబంధించి చర్చ జరిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు మా అభిప్రాయాలకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. వాటిలో ఏకీభావం ఉంది. కానీ రాజకీయ పార్టీల పట్ల వైఖరి ఏంటి అనే విషయంలో వాళ్ళకు ఇంకా స్పష్టత లేదు. అంటే రాష్ట్రంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ, ఈ పార్టీల పట్ల జనసేన వైఖరి ఏంటి అనేది ప్రశ్నించినప్పుడు అది మా అధ్యక్షులే తెలియజేస్తారు. ఆయనతో మీటింగ్ అయితే ఆ తర్వాత మీకు నిర్ధారణగా చెప్పగలం అనేది వాళ్ళు సమాధానం చెప్పారు తప్ప మా వైఖరేమో ఆ 3 పార్టీలను వ్యతిరేకించాలి. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు అందులో ఏ ఒక పార్టీతో మా ఉంటుంది అని చెప్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఆ పాయింట్ని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళ పొత్తు ఫైనల్ చేసుకోవాలనేది మేము నిర్ణయించుకున్నాం. అంటే ప్రధానంగా సిపిఐ, సిపిఎం పార్టీ రెండు పార్టీలు జాతీయ సమావేశాల్లో కూడా కలిసి వచ్చే కమ్యూనిస్టులంతా కలిసి ఉండాలి అనే ఒక ఎజెండా, ఒక అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఇక్కడ సిపిఐతో మీతో సిపిఐ కలిసి వచ్చే పరిస్థితి కనపడుతుందా? మీరు మన చర్చలు కూడా జరిపినట్టు. కమ్యూనిస్టులంతా కలిసి ఉండాలనే దాంట్లో తేడా ఏం లేదు, కానీ ఎవరిని వ్యతిరేకించాలనే దాంట్లోనే తేడా ఉంది. మొదటి నుంచి ఈ కమ్యూనిస్టుల మధ్య వచ్చే చిక్కంతా ఇక్కడే ఉంది. వాళ్ళ కలయికల్లో అభ్యంతరం ఏముండదు. వాళ్ళ విధానాలను స్పష్టంగానే ఉంటాయి. ప్రభుత్వాలను వ్యతిరేకిస్తారు, ప్రజలను ప్రేమిస్తారు, దోపిడీ పోవాలంటారు, సామాజిక సమానత్వం రావాలంటారు. ఇందులో తేడాలు ఏమీ లేవు. కమ్యూనిస్టులు కొట్టుకోవాల్సిన అంశాలు అందులో ఏమి లేవు. కానీ ఎవరిని వ్యతిరేకించాలి, ఎవరిని ఓడించాలి అన్నప్పుడు ఆ తేడాలు వచ్చినాయి. గతంలో వచ్చినా అవే వచ్చినాయి, ఇప్పుడు వచ్చినా అవే వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే పరిపాలించిన అనుభవం కాంగ్రెస్ చూసాం, గతంలోనే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం, అట్లాగే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈ 3 పార్టీలని సమర్థించి వాళ్ళని ఎన్నికల్లో అధికారులకు తెమ్మని మన నోటి నుంచి చెప్పడం అంతకంటే ఆత్మహత్యా సదృశ్యం ఇంకొకటి లేదు. ఇప్పటి వరకు సిపిఐ కూడా మీకు లేఖ రాసింది. మీరు ఎట్లాంటి సిపిఐకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికీ క్లారిటీ వచ్చినట్టయినా సిపిఐ, సిపిఎం కలిసి పనిచేసే అవకాశం లేదు, బిఎల్ఎఫ్, సిపిఎం మాత్రమే కలిసి ఎన్నికల్లో పోతుంది. మాకు సంబంధించినంతవరకు చాలా క్లారిటీగా ఉన్నాం. కాంగ్రెస్తో కలిసి వ్యవహరించే సమస్య లేదు. ఈ ఎన్నికల్లో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్తో పనిచేస్తాం. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కాకుండా, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ కాకుండా మిగతా పార్టీలు ఎవరైనా కలిసి వస్తే తప్పకుండా ఆలోచిస్తాం.
కానీ సిపిఐ కాంగ్రెస్ను కలపాలంటే మాత్రం ఆ పార్టీతో పొత్తు అవకాశం లేదు. అయితే పొత్తుంటే కూడా కాంగ్రెస్తో పొత్తుంటే కూడా మా మూడో ఆప్షన్ ప్రతిపాదన పెట్టాం గతంలోనే వాళ్ళతో. సిపిఐ సిపిఎం పరస్పరం పోటీలు పడకుండా చూసుకోవాలి, ఒకరినొకరు సమర్థించుకోవాలని చెప్పాం. కానీ వాళ్ళ సూచన ప్రకారం చూస్తే అది కూడా సందేహంగానే ఉంది. కనీసం ఆ విషయమైనా ఆలోచించాలని సిపిఐకి విజ్ఞప్తి చేస్తాం. అంటే కోదండరామ్ ఇప్పుడు ఇండివిజువల్గానే ఉన్నారు, కోదండరామ్తో ఏమైనా చర్చలు జరిపారా? కోదండరామ్తో కూడా చర్చలు జరపాలని అనుకుంటున్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో ఆయనతో కూడా మాట్లాడతాం. రైట్, మొత్తానికి కమ్యూనిస్టు పార్టీలో చాలా క్లారిటీ వచ్చినట్టు కనపడుతుంది. సిపిఐ రాసినటువంటి లేఖను చూస్తే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కోదండరామ్తో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన సిపిఐలో ఉన్నట్టు కనపడుతుంది. ఇక సిపిఎం మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి బిఎల్ఎఫ్, సిపిఎం మాత్రం కలిసి పనిచేయబోతుంది. త్వరలోనే కోదండరామ్తో కూడా సంప్రదింపులు చేయాలనేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. కెమెరామెన్ రాజ్ కిషోర్తో చారి, ఎన్టీవీ.